గుడ్ మార్నింగ్ టు ఆల్ ద గ్రేట్ నెట్వర్క్ లీడర్స్. ఈరోజు మీతో ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని రీచ్ అవుతుంటాయి. సో ఇక లేట్ చేయకుండా మనం బిజినెస్ ప్లాన్లోకి వెళ్దాం. సో మన బిజినెస్ నేమ్ ఏంటి? సో బిజినెస్ నేమ్ వచ్చేసరికి ఫర్ యూ యాప్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, అఫిలియేట్ మార్కెటింగ్. సో మనకి ఈ ఫర్ యూ యాప్ అనే బిజినెస్ ప్లాన్ డిస్కస్ చేసే ముందు అసలు ఈ కంపెనీ అనేది జెన్యూన్ కంపెనీయా కాదా, దీని లీగల్ సర్టిఫికేట్స్ అంతా పక్కా లీగల్గా నడుస్తుందా లేదా, లీగల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేవా ఒక్కసారి చెక్ చేసి లీగల్గా మనం స్ట్రాంగ్ అని బిలీవ్ చేసుకున్న తర్వాత దెన్ విల్ గో టు ద ప్లాన్. ఓకే, ఒక్కసారి బిజినెస్ ప్లాన్ మీకు డిస్కస్ చేసే ముందు ఒకసారి మన కంపెనీకి సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్స్ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది మన కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్. కంపెనీ అనేది స్వగృహ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. మన కంపెనీ యొక్క ట్రేడ్ నేమ్ అనేది స్వగృహ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రిజిస్టర్ అయింది. ఇది మన బిజినెస్ నేమ్ వచ్చేవరికి ఓన్లీ ఫర్ యూ యాప్. ఓకే, సో ఇక్కడ మనకు చూస్తే కంపెనీ స్వగృహ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇదేంటండి, దిస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, సో కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో రిజిస్టర్ అయి ఉంది. సో ఇక్కడ కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్ ఆఫ్ ద కంపెనీ యొక్క కార్పొరేట్ ఐడెంటిటీ నంబరు, అలాగే పాన్ నంబర్ ఇచ్చారు, టాన్ నంబర్. ఓకే, ఇలా అన్ని లీగల్ డాక్యుమెంట్స్తో పక్కాగా రిజిస్టర్ అయి ఉందండి. నెక్స్ట్ ఇది కంపెనీ యొక్క టాన్ నంబర్, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్, టాన్ నంబర్. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మన స్వగృహకి సో టాన్ నంబర్ అలాట్ చేశారు. సో దిస్ ఈజ్ అవర్ టాన్ నంబర్. సో ఇది మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో ఈ కంపెనీ అనేది బేసికల్గా మంచిర్యాల డిస్ట్రిక్ట్లో రిజిస్టర్ అయింది కాబట్టి సో మన కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఒక సర్టిఫికేట్ అనేది తీసుకున్నారు. సో ఇది కంపెనీకి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సో జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఓకే, సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అన్నీ మన స్వగృహ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఉన్నాయి, చెక్ చేయొచ్చు. సో ఇది కంపెనీకి సంబంధించిన ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఈ పాన్ కార్డ్. ఓకే, అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి లేబర్ డిపార్ట్మెంట్ని సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇది మన సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసాము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి. సో ఇలా అన్ని లీగల్ డాక్యుమెంట్స్తో మన బిజినెస్ అనేది పక్కాగా రన్ అవుతుంది. ఓకే, సో ఇక లేట్ చేయకుండా మన బిజినెస్ ప్లాన్లోకి వెళ్దాం. సో మన బిజినెస్ నేమ్ వచ్చేసరికి ఫర్ యూ యాప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కంపెనీ యొక్క వెబ్సైట్ వచ్చేసరికి www.foryouapp.in. సో ఈ కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అండి, ఇందా మనం చూసాం కదా, డీటెయిల్గా ఇన్ని చూడటం జరిగింది. ఇది కంపెనీకి సంబంధించిన అబౌట్ అస్, విజన్ అండ్ మిషన్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. టైప్స్ ఆఫ్ ఇన్కమ్, అసలు మన బిజినెస్లో ఏమేమి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. ఒకటేమో స్పాన్సర్ ఇన్కమ్, సెకండ్ వన్ ఈజ్ గ్లోబల్ ఆటో పూల్ ఇన్కమ్, థర్డ్ వన్ మంత్లీ రీపర్చేజ్ ఇన్కమ్, ఫోర్త్ వన్ మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్. కంపెనీ మనకి 4 రకాల ఇన్కమ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఫస్ట్ ఇది స్పాన్సర్ ఇన్కమ్, గ్లోబల్ ఆటో పూల్ ఇన్కమ్, మంత్లీ రీపర్చేజ్ ఇన్కమ్, మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్స్ ఏంటనేది 1 by 1 చూద్దాం, ఎట్లా వస్తాయి, ఎంత వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం అసలు ఈ బిజినెస్లో జాయిన్ అవ్వడం ఎలా? సో వెరీ సింపుల్, ఈ బిజినెస్లో మనం జాయిన్ అవ్వడము ఏం లేదు, ఈ కంపెనీ నుంచి మనం ఒక ప్రోడక్ట్ ఒకటి పర్చేజ్ చేసి మనం ఈ బిజినెస్లో జాయిన్ అవుతున్నాము. ఓకే, సో కంపెనీ నుంచి జస్ట్ ఒక ప్రోడక్ట్ ఒకటి పర్చేజ్ చేయాలండి. మరి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీ ద్వారా? కంపెనీలో మనకు వచ్చేవరకు బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ ఒక ప్రోడక్ట్ ఉంది. సో ఇది అరౌండ్ 2000 కాస్ట్. అలాగే ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఒక 2000 కాస్ట్. నెక్స్ట్
బయోమాగ్నెటిక్ మ్యాట్రిక్స్. సో మ్యాగ్నెటిక్ బెడ్ అండి. ఓకే, బయోమాగ్నెటిక్ మ్యాట్రిక్స్. సో దీని సైజెస్ వచ్చేసరికి 3/6 అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 10,000. లాస్ట్ వన్ ఈస్ కాపర్ వాటర్ బాటిల్. ఓకే, కాపర్ వాటర్ బాటిల్ ఇట్స్ కాస్ట్ ఈస్ అరౌండ్ 2,000. మీరు ఈ బిజినెస్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని మీరు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి మీరు బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే స్పాన్సర్ ఇన్కమ్. ఓకే, ఇక్కడ కనపడుతుంది చూడండి 20%. ఓకే, స్పాన్సర్ ఇన్కమ్ ఈజ్ 20%. సో అలాగే మనకి ఇంకొక ప్రోడక్ట్ ఉందండి. సో దట్ ఈస్ 2,500 లేడీస్కి యూజ్ అవుతుంది, ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్. సో మనకి ఇదొక ప్రోడక్ట్ ఉంది, మనకి 2,500 ప్రోడక్ట్. ఓకే, సో ఇక్కడ మనకి దీనిలో మీ కింద ఎవరన్నా ఒకరు జాయిన్ అయితే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని జాయిన్ అవుతారు కదా. సపోజ్ 2,000 రూపీస్తో జాయిన్ అయ్యారనుకోండి. 2,000 రూపీస్తో జాయిన్ అయితే మీకు 20% అంటే 400 రూపీస్ స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ఎవరన్నా మీరు 10,000తో జాయిన్ అయితే మీకు 20% అంటే ఆల్మోస్ట్ 2,000 రూపీస్ స్పాన్సర్ ఇన్కమ్ అయితే మనకు వస్తుందండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్కమ్. మన టీంలో మన డైరెక్ట్ రిఫరల్తో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ నుంచి వాళ్ళు చేసే బిజినెస్ మీద మనకి 20% అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది, ఫస్ట్ ఇన్కమ్. ఓకే, సో ఇక్కడ సో మనకి సెకండ్ ఇన్కమ్ వచ్చేసరికి మంత్లీ ఆటో పూల్ ఇన్కమ్. సో మనకి ఈ బేసికల్గా ఈ బిజినెస్ ప్లాన్ అనేది నాన్ వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ కాంబినేషన్. మీరు జస్ట్ ఐడి వేసుకొని వర్క్ చేయకపోయినా కూడా మీకు ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ అండి. వండర్ఫుల్ ఆపర్చునిటీ చూడండి. సో చాలామంది లీడర్స్ కానీ చాలామంది పర్సన్స్ కానీ నవేడేస్ సో మేము బిజినెస్లో జాయిన్ అవుతామండి కానీ టీం చేయలేకపోతున్నాము, సో మేము టీం చేయలేమండి అన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, ఎందుకంటే మీరు బిజినెస్లో జాయిన్ అయ్యి మీరు ఒక్కరిని కూడా రిఫర్ చేయకపోయినా కూడా కంపెనీ అనేది మనకి ఆటో పూల్ ఇన్కమ్ ఇస్తుంది. ఓకే, సో ఆటో పూల్ ఇన్కమ్ ఇవ్వడానికి ఒక మెయిన్ కండిషన్ ఒకటి ఏంటంటే మంత్లీ రీపర్చేస్. మనము ఈ కంపెనీ నుంచి ఎవ్రీ మంత్ ఒక ప్రొడక్ట్ ఒకటి పర్చేజ్ చేయాలండి. మంత్లీ రీపర్చేస్ 1,000 రూపీస్తో మనము మంత్లీ రీపర్చేస్తో ప్రొడక్ట్ చేస్తున్నాం. సో మరి మన మంత్లీ రీపర్చేజ్లో మనకి ఏం ప్రొడక్ట్ ఇస్తున్నారంటే సో డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారండి. ఆల్మండ్స్ 150 గ్రామ్స్, అలాగే కాజు 150 గ్రామ్స్ అండ్ కిస్మిస్ 200 గ్రామ్స్. సో ఈ ప్రొడక్ట్ అనేది మనకి రీపర్చేజ్ ప్రొడక్ట్గా ఇస్తున్నారండి. ఓకే, సో ఈ రీపర్చేజ్ దేనికంటే రీపర్చేజ్ అనేది ఎవ్రీ మంత్ మన జాయినింగ్ డేట్ బిఫోర్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మీ అకౌంట్ యాక్టివ్గా ఉంటుంది. సో మీ అకౌంట్ యాక్టివ్గా ఉంటేనే మీకు ఆటో పూల్ అనేది వస్తుందండి. ఓకే, సో ఇది కంపెనీ రీపర్చేజ్ ఇన్కమ్. నెక్స్ట్ గ్లోబల్ ఆటో పూల్ ఇన్కమ్. ఈ గ్లోబల్ ఆటో పూల్ ఇన్కమ్ ఏంటి? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నాన్ వర్కింగ్ ఇన్కమ్. మీరు ఒక్క పర్సన్ రిఫర్ చేయకపోయినా కూడా మీకు కంపెనీ ఇన్కమ్ అనేది ఇస్తుందండి. ఎలా ఇస్తుంది? కంపెనీ మీ తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరినీ ఒక ఆర్డర్లో 1 by 1 3x3 మ్యాట్రిక్స్లో ప్లేస్ చేసుకుంటూ వస్తుందండి. 3x3 మ్యాట్రిక్స్లో ప్లేస్ చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ లెవెల్లో ఎంతమందిని ప్లేస్ చేస్తుంది? 3 ప్లేస్ చేస్తుంది. ఓకే, సో ఒక్కొక్కరి నుంచి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? 99 రూపీస్, 297 రూపీస్ వస్తాయి. ఓకే, ఫస్ట్ లెవెల్లో మీ కింద 3 ప్లేస్ అవుతారు. మళ్ళీ ఆర్డర్ ప్రకారం ఆ 3 కింద మళ్ళీ 3 ప్లేస్ అవుతారు. అప్పుడు మీకు సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. అలా మీకు 9 మెంబర్స్ వస్తారు. సో ఈ 9 మెంబర్స్ నుంచి మీకు 99 రూపీస్ వస్తాయి. సో మీకు టోటల్గా 891 రూపీస్ వస్తాయి. తర్వాత ఆ 9 మెంబర్స్ కింద మళ్ళీ ఆర్డర్ ప్రకారము 3 మెంబర్స్ ప్లేస్ అయితే మీకు థర్డ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఒక్కొక్కరి నుంచి సేమ్ 99 రూపీస్, 2,673 రూపీస్. సేమ్ మళ్ళీ 27 మెంబర్స్ కింద మళ్ళీ 3 ప్లేస్ అవుతారు, 81 మెంబర్స్. సో అలాగే 8,019 రూపీస్. లాస్ట్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్. ఆ 81 మెంబర్స్ కింద మళ్ళీ 3 ప్లేస్ అయితే 243 మెంబర్స్ వస్తారు. ఒక్కొక్కరి నుంచి 99 రూపీస్ అంటే 24,057 రూపీస్. సో ఇలా మీకు ఈ 5 లెవెల్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీకు గ్లోబల్ ఆటో పూల్ ఇన్కమ్ అనేది 35,937 రూపీస్ వస్తాయండి. ఓకే, సో ఇదేంటి? జస్ట్ మనం ఒక ఐడి వేసుకొని ఒక జాయినింగ్ ప్రొడక్ట్ తీసుకోండి,
ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోండి విత్ రీపర్చేస్ ప్రొడక్ట్. ఓకే, సో సింపుల్. ఓకే, రీపర్చేస్ ప్రొడక్ట్ తీసుకుంటూ ఉంటున్నాము, ప్రొడక్ట్ ఎంజాయ్ చేస్తున్నాము, అలాగే ఆటో పూల్ అనేది ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ మనకి మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్. ఓకే, మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ ఇది ఒక వర్కింగ్ మోడ్ అండి. ఓకే, మనం ఇందా చెప్పుకున్నాం కదా, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, అలాగే వర్కింగ్ ఇన్కమ్ కూడా ఉంది. సో వర్కింగ్ ఇన్కమ్ ఏంటంటే, ఓకే, ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఫస్ట్ మనకి 5 లెవెల్స్ కంప్లీట్ అవ్వాలి. 5 లెవెల్స్ కంప్లీట్ అవ్వాలి. 5 లెవెల్స్లో మొత్తం మీకు ఎంతమంది వస్తున్నారు? 363 టోటల్ మెంబర్స్ వస్తున్నారు. సో 363 టోటల్ మెంబర్స్ చూసాం కదా ఇందాక. ఫస్ట్ లెవెల్లో 3, సెకండ్ లెవెల్ 9 మెంబర్స్, థర్డ్ లెవెల్ 27, ఫోర్త్ లెవెల్ 81, ఫిఫ్త్ లెవెల్ 243, అట్లా టోటల్గా 363 మెంబర్స్ వస్తున్నారు. ఓకే, 363 మెంబర్స్. మరి మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది వర్కింగ్ ఇన్కమ్ అంటున్నాడు. వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం కొంత వర్క్ చేయాలి, కొంత టీం బిల్డ్ చేయాలి. ఎంతమందిని బిల్డ్ చేయాలి? జస్ట్ ఒక 5 డైరెక్ట్ స్పాన్సర్ ఇవ్వాలి చాలు. ఓకే, మీరు ఒక 5 మెంబర్స్ని కనుక డైరెక్ట్గా మీ స్పాన్సర్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, సో మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ ఎంత వస్తుందండి? 47,190 రూపీస్. గ్రేట్, చూడండి మ్యాక్సిమం. సో ఇది ఎలా ఇస్తున్నారంటే దీనికి కండిషన్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ మీ ఐడి అనేది ఎవ్రీ మంత్ రీటాప్అప్ చేసుకోవాలి, తర్వాత 5 డైరెక్ట్ రెఫరల్స్ కంప్లీట్ అయి ఉండాలి, తర్వాత మీ కింద టీం ఒక 5 లెవెల్స్ కనుక కంప్లీట్ అయితే టోటల్గా 363 మెంబర్స్ వస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి వాళ్ళకి ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు 130 రూపీస్ అనేది ఈ ప్యాసివ్ ఇన్కమ్లో వస్తుంది. అంటే టోటల్గా 363 × 130 ఎంత? 47,190 రూపీస్. సో ఇది మంత్లీ వస్తుందండి. చూడండి, గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే, ఒక్కసారి మీరు కష్టపడి ఒక 5 మెంబర్స్ని టీమ్ సెట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మీ ఐడిని రీటాప్అప్ చేసుకుంటే దట్స్ ఆల్. సో ఆటోమేటిక్గా కంపెనీ అనేది గ్రాడ్యువల్గా మనకు 5 లెవెల్స్ ఫిల్ చేస్తుంది. మీకు మంత్లీ 47,190 రూపీస్ అంటే అప్రాక్సిమేట్లీ 50,000 రూపీస్ పర్ మంత్. ఓకే, ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ మీకు వస్తున్నాయంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఒకసారి అర్థం చేసుకోండి లీడర్స్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి? సో ఫస్ట్ ఈజ్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. దీనిలో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత రీపర్చేజ్ అనేది ఎవ్రీ మంత్ మన జాయినింగ్ డేట్ బిఫోర్ అనేది రీపర్చేజ్ చేయాలి. ఓకే, క్వాలిఫైడ్ మెంబర్స్ రిసీవ్ దేర్ మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ ఆన్ ద 5th ఆఫ్ ఎవ్రీ మంత్. మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ 5th వస్తుంది మనకి. సో మనం కనుక మంత్లీ రీపర్చేజ్ కనుక చేయకపోతే మనకి లెవెల్ ఇన్కమ్ అనేది రాదు. మినిమం ఒక 5 డైరెక్ట్ రిఫరల్స్ కనుక కంప్లీట్ చేస్తే మీకు మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ ఎలిజిబుల్ అవుతారు. ఆల్రెడీ మనం అన్ని డిస్కస్ చేసినాయి. యువర్ ప్రొడక్ట్, మన ప్రొడక్ట్ అనేది డెలివరీ 10 days ఫ్రమ్ ద ఆర్డర్ డేట్. మనం ఆర్డర్ పెట్టిన డేట్ నుంచి 10 daysలో మనకు వస్తుంది. 10 days. విత్డ్రాల్ రూల్స్. సో మినిమం విత్డ్రాల్ అమౌంట్ ఈస్ 500. మినిమం విత్డ్రాల్ అమౌంట్ ఎంత? 500. విత్డ్రాల్స్ ఆర్ అవైలబుల్ వన్స్ ఇన్ ఎ వీక్ ఆన్ సండేస్. మనకి ఎవ్రీ వీక్లీ పేమెంట్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్రీ వీక్ సండే అనేది మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. మనం విత్డ్రాల్ పెట్టుకుంటే మనకు క్రెడిట్ అవ్వడానికి మ్యాక్సిమం 24 hours లోపు మీకు క్రెడిట్ అయిపోతాయి. మ్యాక్సిమం బిఫోర్ కూడా అవ్వచ్చు. సో అంటే మీకు ఆల్మోస్ట్ మండే కల్లా క్రెడిట్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ 10% అడ్మిన్ ఛార్జెస్ ఆన్ ఈచ్ విత్డ్రాల్. ఓకే, మనకి 10% అనేది అడ్మిన్ ఛార్జెస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. So this is a beautiful opportunity. So a beautiful opportunity. మనం ఒక్కసారి టీమ్ సెట్ చేసుకొని ఒక 5 మెంబర్స్ని ఒక డైరెక్ట్ రిఫరల్స్ కంప్లీట్ చేసుకొని ఎవ్రీ మంత్ టాప్అప్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 47,000 ఎవ్రీ మంత్ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ లీడర్స్. ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి, ప్లాన్ స్టడీ చేయండి. సో ఎవరైనా మీకు ఈ ప్లాన్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎక్సలెంట్ సర్వీస్ అండ్ సపోర్ట్ ఇస్తాము. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. థ్యాంక్ యూ.